అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా కృతజ్ఞతలు అన్నమాట. ఎందుకంటే మన ఛానల్లో చూసుకున్నట్టయితే 25,000 సబ్స్క్రైబర్స్ అన్నమాట కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే మన ఈ యొక్క స్టూడెంట్ అన్నమాట ఏమీ లేని సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఛానల్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వెంటనే ఈ యొక్క ఏదైతే మనకి యొక్క బాగా అంటే బాగా అప్పుడు ట్రెండింగ్ అయిన టైంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనం చెప్పినప్పటికీ కూడా మనకు చెప్పరావట్లేదు అన్నమాట అప్పుడు. సో డైలీ కూడా మనమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ సంబంధించి కూడా మనకి ఒక రైతులకి నిజమైనది ఈ యొక్క చెప్పడానికే ప్రయత్నించామన్నమాట. సో తద్వారా చూసుకున్నట్టయితే ఈ యొక్క 25,000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే ఉండడం అయితే జరిగింది. సో రావడం అయితే జరిగిందన్నమాట. 25,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, మీరందరూ కూడా 25,000 మీ యొక్క నా 25,000 ఫ్యామిలీ అన్నమాట. అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఈ యొక్క శరణ్ అనడం ఈ యొక్క ఏదైతే ఉందో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను అనమాట. మీ మేలు అనేది నేను ఎప్పుడు కూడా మరవబోను. మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా సపోర్ట్గానే అయితే నిలుస్తానన్నమాట. సో ఓకే, ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు స్థానిక ఎన్నికలు అయితే ఉండడం అయితే జరిగింది. సో స్థానిక ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇవి ఏవైతే ఉన్నాయో మనకు రైతు భరోసా యాసంగి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ తర్వాత మీరు డబ్బులకి ఈ యొక్క ముందే డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే మీరు అందరూ కూడా అనుకుంటున్నారన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు యొక్క స్థానిక ఎలక్షన్ సంబంధించి కూడా మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే వాలెట్ బాక్సులు కూడా యొక్క అన్నీ కూడా రంగాల్లో కూడా సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. సో ఎందుకు మరి స్థానిక ఎలక్షన్స్ కంటే ముందే మహాలక్ష్మి స్కీమ్ అనేది అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క రైతు భరోసా రైతుల అకౌంట్లోకి ఈ యొక్క యాసంగి డబ్బులు కానివ్వచ్చు, మిగతా వారికి ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా పర్లేదని అయితే చెప్పడం జరిగింది అన్నమాట. సో వారందరి పరిస్థితి ఏంటిది, ఇప్పుడు అసలు పరిస్థితి ఏంటిది అనే విశేషాలు చూసుకున్నట్టయితే మనకు యాసంగి డబ్బులకు సంబంధించి అసలు ప్రభుత్వం అనేది కూడా ఈ యొక్క ఏదైతే ఉందో కొన్ని న్యూస్ ఛానల్లో వచ్చేసి కూడా ఎంతవరకు మాట్లాడినా కూడా ఎంతవరకు ప్రయోజనం లేదన్నమాట. చాలా వరకు చూసుకున్నట్టయితే చాలా న్యూస్ ఛానళ్ళు కూడా యాసంగి సీజన్కి సంబంధించి మనకు మాట్లాడడం లేదు. కొన్ని 2-3 ఛానల్స్ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క రైతు భరోసా యాసంగి డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క 5,000 కోట్లు అనేవి రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు అన్నమాట. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు కేవలం యాసంగి 4,000 కోట్లే వేసిర్రు. ఆ తర్వాత 5,000 కోట్లకు సంబంధించి పక్కన పెట్టి తర్వాత మనకి యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి మొదలెట్టిర్రన్నమాట. వానాకాలం సీజన్కి సంబంధించి 12 ఎకరాల వరకు పడ్డాయి అన్నమాట 9 రోజులలోనే. సో ఈ యొక్క యాసంగి డబ్బులు అనేవి కూడా ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ కంటే ముందే పడతాయని అయితే మీరు అందరూ అయితే అనుకుంటున్నారు కదా. సో మనకి యొక్క నోటిఫికేషన్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. సో స్థానిక ఎలక్షన్కి సంబంధించి మనకు ఎలక్షన్ కోడ్ అయితే అమలు కాబోతుందన్నమాట. సో ఏవైనా ఉంటే మనకి ఒక ఎలక్షన్ కోడ్ రాకముందుకే మనకు అందరికీ కూడా అమలు ఈ యొక్క ఏదైతే మనకు ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు అన్నమాట. సో రైతుల అకౌంట్లోనే జమ చేయాలి. మరి రైతులకు ఇంతవరకు చూసుకున్నట్టయితే ప్రయోజనం లేకుండా ఇప్పటికే పెట్టుబడులకు కానివ్వచ్చు, ఎన్నో మందులకు కానివ్వచ్చు, నిత్యావసరాల ధరలు అయితే చాలా పెరిగినాయి అన్నమాట. ఈ రోజులలో చూసుకున్నట్టయితే రైతు అనేది వ్యవసాయం ఎట్లా చేస్తాడు, కేవలం ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా పెట్టుబడి సాయం ఇచ్చినప్పటికీ కూడా రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి అన్నమాట తెలంగాణలో. ఎందుకని చూసుకున్నట్టయితే మందు బస్తాల రేట్ అనేది అయితే ఇట్లా ముట్టుకుంటే అగ్గి కాలినట్టు కాలుతుందన్నమాట రేటు చూసుకున్నట్టయితే. మరి ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా రిలీజ్ చేయకపోతే ప్రభుత్వం అనేది ఈ యొక్క రైతులు మరి వ్యవసాయం ఎట్లా చేస్తారో. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే పలు చోట్ల చూసుకున్నట్టయితే సిటీ ప్రాంతాలలో హైదరాబాదు పెద్ద సిటీ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే వర్షాలు అయితే తీవ్రంగానైతే కురుస్తున్నాయి అన్నమాట. సో మనకి యొక్క విలేజ్లలో కానివ్వచ్చు, మన గ్రామాలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్షాలు అనేవి కూడా కానరావట్లేదు అన్నమాట మొత్తానికి చూసుకున్నట్టయితే. మరి స్థానిక ఎలక్షన్స్ కంటే ముందే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే ఎదురు చూస్తున్నారు కదా మీరు అందరు కూడా. సో పడవన్నమాట, అర్థమైంది అనుకుంటున్నాను. మన క్లియర్గా స్థానిక ఎలక్షన్ సంబంధించి కూడా ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుందన్నమాట. సో అందరు కూడా ఏమైనా కిరికిరి జరిగి ఏమైనా మ్యాజిక్ లాంటి ఏమైనా అద్భుతం ఏమైనా అమోఘం ఇట్లా జరిగితేనే మనకు దీనిపై కూడా ఏమైనా మాట్లాడే ఛాయిసెస్ అయితే చాలా తక్కువ అన్నమాట. సో మరి చూడాలి ఎంతవరకు తీసుకుపోతారో. మరి ఇప్పటికే ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది వానాకాలం వేసిర్రు మొత్తం అయితే అలాగే ఈ యొక్క యాసంగి చెల్లింపు కూడా చేస్తే ఎంతో బాగుంటుందన్నమాట. ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు. ఈ యొక్క కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం.